మృత్యుంజయ హోమానికి మంగళసూత్రాన్ని కొన్నదేంటి? హోమానికి ఈ తాళికి ఏంటి సంబంధం? మేడం, మీరు బిల్లు తీసుకోవడం మర్చిపోయారంట. షాప్ అతను వచ్చి ఇచ్చిపోయాడు. బిల్ ఏంటో చూసావా? చూడమంటారా? నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చుకో. సరేలేండి, ఇంకెళ్దామంటారా? ఈ తాలితో ఈవిడ ఏం చేయబోతుంది? ఏదో జరుగుతుంది. ఇదిగో బాబు, ఇక నా వల్ల కాదు, నేను ఆడలేను. మీరు ఆడుతూ ఉండండి, నేను చూస్తూ ఉంటాను. ఆహా, అదేం కుదరదు, ఆడాల్సిందే. అక్కడి నుంచో. బుజ్జమ్మ, బుజ్జమ్మ, హాయ్. హాయ్ బుజ్జమ్మ. హాయ్. మళ్ళీ ఈ పిల్ల ఇంటికొచ్చిందేంటి? ఒక పక్క మనోహరి అమరేంద్రతో తాళి కట్టించుకోవాలనుకుంటుంది. ఈ పిల్ల ఇక్కడ ఉంటే అది జరగదు కదా. శక్తులున్న విషయం ఈ పిల్లకి తెలియకపోయినా ఏదో ఒక రకంగా అడ్డుపడుతుంది కదా. ఏదో ఒకలాగా తన్ని కంచి పంపించేయాలి. బుజ్జమ్మ ఈ రోజు రేపు మనతోనే ఉంటుంది. అవును, బుజ్జమ్మ 2 రోజులు మనతోనే ఉంటుంది. అందరూ కలిసి హ్యాపీగా ఆడుకోండి. అవునా బుజ్జమ్మ, నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు వస్తే మాకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? నువ్వు పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతే ఇంకా బాగుంటుంది. ఆ పాప ఏమైనా మన పాప బాబు? శాశ్వతంగా మన ఇంట్లోనే ఉండిపోవడానికి? ఎవరింట్లో వాళ్ళుంటేనే బాగుంటుంది. ఇది మా ఇల్లు మాత్రమే కాదు, బుజ్జమ్మ ఇల్లు కూడా. ఆ పాప ఎవరి పాపో? తను ఈ ఇంటి పిల్ల ఎలా అవుతుందమ్మా? ఎందుకు కాదు, మా డాడ్ బుజ్జమ్మతో చెప్పారు ఇది తన్నిళ్ళని. నాన్నగారు ఏదో ఊరికనే చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పాపని వాళ్ళ ఇంటికి పంపించేసేయండమ్మా. బుజ్జమ్మ ఇక్కడుంటే నీకేంటి ప్రాబ్లం? ఈ మధ్యన యాదమ్మ తన ఇష్టానికి మాట్లాడుతుంది. తను ఎప్పుడు మనోహరి ఆంటీ పక్కనే ఉంటుంది కదా, ఆంటీలాగే తను మాట్లాడుతుంది. చూడు యాదమ్మ, నువ్వు మాకు పనులు చేయడానికి మాత్రమే వచ్చావు, అంతవరకే ఉండు. ఎక్కువ మాట్లాడితే మా డాడీతో చెప్పి నిన్ను జాబ్లో నుంచి తీపిచ్చేస్తాను. యాదమ్మ, అంచు చెప్పింది అర్థమైంది కదా, ఎంతలో ఉండాలో అంతలో ఉండు, ఎక్స్ట్రా చేయకు. రా బుజ్జమ్మ, వెళ్దాం. బుజ్జమ్మకి ఆకలిగా ఉంటుంది, స్నాక్స్ తినేసి ఆడుకుందాం. సరే, అందరం స్నాక్స్ తినేసి వచ్చి ఆడుకుందాం. పదండి. పద. మనోహరి రాగానే ముందు పిల్లల సంగతి తేల్చేయాలి. ముఖ్యంగా ఆ పిల్ల అరుంధతిని ఇక్కడి నుంచి పంపించేయాలి. యాదమ్మ, త్వరగా మా అందరికీ స్నాక్స్ చేసి పెట్టు. అలాగేనమ్మా. బుజ్జమ్మ, నీకేం కావాలి? నువ్విష్టంగా ఏం తింటావు? నాకు అటుకులు ఉప్మా కావాలి. అటుకులు ఉప్మానా? అవును, అదంటే నాకు చాలా ఇష్టం. ఏవండి, నాకు అటుకుల ఉప్మా అంటే చాలా ఇష్టం అండి.
బుజ్జమ్మకి అటుకులు ఉప్మా కావాలంట. వెళ్ళి రెడీ చేయాదమ్మా. నాకది చేయటం రాదు బాబు. అటుకులు ఉప్మా నేను చేసి పెడతాను. మీకు అటుకులు ఉప్మా చేయడం వచ్చా సార్? వచ్చు, చేస్తాను. నీకు అరుంధతి పేరుతో పాటు తన అభిరుచులు కూడా వచ్చాయి. థ్యాంక్ యూ సార్. రా. పద, నీకు వేడివేడిగా అటుకులు ఉప్మా చేసి పెడతాను. బుజ్జమ్మ కోసం డాడ్ ఉప్మా చేస్తున్నారు. అప్పట్లో డాడ్ అమ్మ కోసం చేసేవారు, ఇప్పుడు బుజ్జమ్మ కోసం చేస్తున్నారు. అమ్మకి అటుకులు ఉప్మా అంటే ఇష్టం, బుజ్జమ్మకు కూడా ఇష్టం. వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఇదొకటే కాదు, అమ్మకు బుజ్జమ్మకు చాలా పోలికలున్నాయి. పోలికలు ఎందుకుండవు? ఆ పిల్ల మళ్ళీ పుట్టినా మీ అమ్మే కదా. హే బాగి, నేను చేసిన రీల్ కి 10K లైక్స్ వచ్చాయే. అబ్బా, మీ ఏజెంట్ కి వేరే పని లేదానే? గుడిలో అప్డేట్ ఇవ్వమని చెప్పినప్పుడు సంధి ఊకే మినిట్ కి కాల్ చేస్తూనే ఉన్నాడు. హలో, ఇగో రాథోడ్, నువ్వు ఇట్లా చీటికి మాటికి కాల్ చేయకు. నీ బొంద ఫోను మిస్ అమ్మకివ్వు. విషయం ఏందో నాతో చెప్పుండ్రి. అబ్బా, ఫస్ట్ మిస్ అమ్మకు ఫోన్ ఇవ్వండి. ఇగోనే నీతోనే మాట్లాడతాడంట. చెప్పు రాథోడ్. మిస్ అమ్మ, ఆ మనోహరి చేయకూడని పని ఏదో చేస్తుందని నా అనుమానం. రేపు మృత్యుంజయ హోమం జరిపిస్తుందని చెప్పావు కదా రాథోడ్, మంచి పనే కదా. అయ్యో మిస్ అమ్మ, ఆ దుర్మార్గురాలు మంచి పనులు ఎప్పుడు చేయాలి? రేపు హోమం వంకతో ఇంకేదో చెయ్యాలని ప్లాన్ చేసినట్టుంది.